కడప నుంచి పోటీ చేయబోతున్నారు. అవినాష్ రెడ్డి గారి గారితో రాజీనామా చేయించి పులివెందుల నుంచి భారతి గారటి. ఎలా చూడాలి ఈ వార్తని? అంటే ఈ వార్త ప్రచారంలో ఉంది, బాగా కథనాలు కూడా 1-2 సార్లు వస్తున్నాయి. అది ఎక్కువ భాగం తెలుగుదేశం సంబంధిత దీని నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. నిజాలు ఇంకా ఇప్పటికేదో ఆ పార్టీ వాళ్ళు ఎవరో అటువంటివి చెప్పట్లేదు. ఇంకోటి కూడా బలంగా ఉంది, కాంగ్రెస్లో కలుస్తారు చాలామంది, కాంగ్రెస్లో వైసీపీని కలుపుతారు, ఆ దిశలో చాలా ప్రయత్నం జరుగుతుందని. నన్ను కూడా ఒకరిద్దరు చాలా సీనియర్లు లేకపోతే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడుగుతా, ఏంటి ఎలా ఉంటుంది మీ అంచనా ఏంటి, లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇటువంటి ఎంక్వైరీలు కూడా చేశారు వాస్తవంగా. లేదని నేను చెప్పను. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఇలా అంట కదా అని అంటున్నారు. కానీ ఈ 2 విషయాల మీద కూడా నేనైతే తొందరగా ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుంది అని అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న జగన్ మెజారిటీ తగ్గింది, చాలా కష్టం మీద బయటపడ్డారు. సో ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయదలుచుకుంటే మొత్తం రాజీనామా చేయటం తప్ప మళ్ళీ ఎన్నికల్లో గెలిచేటటువంటి రిస్క్ ఇప్పుడు పెట్టుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్ రాజకీయ జీవితంలో ఎంపీకి పోటీ చేసి మళ్ళీ గెలిచి అమ్మగారిని కూడా గెలిపించుకొని తన మొదలుపెట్టిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి గడుగా ఉంది కాబట్టి ఇంకొకటి లేక గెలిచిన అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న చాలా వివాదం, షర్మిల టార్గెట్గా కూడా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించాలి, అక్కడ నిలబడాలి, మళ్ళీ తను చేయాలి, ఇంకో సీటుకు విజయమ్మ గారిని చేయిస్తారని లేకపోతే భారతిని చేయిస్తారని రకరకాలు. ఐ థింక్ ఇవన్నీ ఎక్కువ భాగం ఊహాగానాలుగా నడుస్తున్నాయేమో అని నేను భావిస్తున్నాను. అంత రిస్క్ తీసుకోవడానికి ఈ సమయంలో ఈ పదవిలో ఉండి సభను ఏదో బహిష్కరించో లేదా సభకు దూరంగా ఉంటే అదొక తీరు, కానీ మళ్ళీ ఒక ఎన్నిక, అది కూడా ఎన్నిక ఇప్పుడే వస్తుందని కూడా ఏం లేదు. మీరు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికల సంఘం ఎన్నిక పెట్టదు. రెండవది వాళ్ళు కనుక కేంద్రంలో అనుకూలత లేకపోతే వీలైనంత జాప్యం కూడా చేస్తారు. అందువల్ల అదే అంత నిజం కాకపోవచ్చు వెంటనే నేను భావిస్తున్నా. అంటే ఈయన ఇప్పుడు ఈ టైంలో పార్లమెంట్లో ఉండడం అవసరమా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే దాని మీద కూడా చర్చ చేశారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఆయన చేయగలిగింది ఏమీ లేదు. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా అధికారంలో భాగం పంచుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళంతా, ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉండటం కంటే రాష్ట్రంలో పునాదిని కాపాడుకోవటం దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి గెలవటం అన్నది జిల్లాలో ఈ 2 స్థానాలు గెలవటం వాళ్ళు పట్టు నిలుపుకోవడానికి కొద్ది గొప్ప ఊపిరి నిలబెట్టినటువంటి ఒక అంశం. అంటే అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య, దీని మీద రాష్ట్రం అంతా చాలా దుమారం. బహుశా రాష్ట్రంలో జగన్ ఓటమిలో కొంత శాతం తప్పకుండా ఈ అంశం ప్రభావం చూపింది. కానీ అంశంలో కీలకమైన వివాదానికి లేదా విమర్శకు కారణంగా ఉన్న వ్యక్తి గెలిచాడు. సో దాన్ని కొంతకాలం అలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇప్పటికిప్పుడు అంత రిస్క్ అయితే ఏం తీసుకోరు. ఏదైనా భవిష్యత్తులో అలాంటిది వస్తే మనం చెప్పలేం. అయితే ఆయన సభకి వెళ్తారా లేదా, సభ అదైతే తీవ్ర సందేహం. వెళ్ళరేమో. స్పీకర్కు లేఖ రాయటం ఇవన్నీ కూడా సభను అవాయిడ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు అనేది తీసుకొచ్చారు, కానీ నిజంగా ప్రతిపక్ష హోదా కోణంలో కాదు. అదేం వస్తుందని కాదు, ఇస్తారని కాదు, తెలిసే దాన్ని ఒక అడ్డమయ్యాలి కాబట్టి అది చేశారని అంతవరకు మనం చెప్పొచ్చు. రాజీనామా చేసే సమస్య అంత సులభంగా ఉన్న 11లో ఒకటి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రిస్క్ తీసుకునేంత దుస్సాహసం జగన్ ఇప్పుడు చేయలేరని నేను అనుకుంటున్నాను. ఇంకా కాంగ్రెస్లో కలవటం, కాంగ్రెస్ వైపు వెళ్ళటం ఈ విషయానికి వస్తే ఆయనగా అయితే వెళ్ళరు, మొదటిది. రెండోది, కొంతమందికి ఇంకా ఏం చేయాలి 5 ఏళ్ల పాటు అన్న ఇది వచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అన్నీ ఆయన కర్తకర్మ క్రియని ఆయన చుట్టూ తిరిగాము. ఇప్పుడు కూడా మళ్ళీ అవే మోసుకుంటేందుకు, కొద్ది రోజులు కాంగ్రెస్లో చేరితే నడవచ్చు కదా అనే ఒక ఆలోచన మటుకు కొంతమందికి ఉంది. అది ఎలా నడుస్తుందో మనం చూడాలి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకొని చాలా ఏళ్ళుగా అసలు అదృశ్యమైపోయిన కాంగ్రెస్, ఇది విభజన అన్నట్టు ఈ 10 ఏళ్లలో ఇప్పుడు ఒక్కసారిగా, అంటే షర్మిల వచ్చినందుకు కొంచెం హుషారు ఎక్కువ ఉండొచ్చు. మీరు చెప్పిన తర్వాత చర్చలో మనం ఆ విషయాన్ని మనం చర్చించవచ్చు. సార్, అంటే భారతీయ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని యోచిస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళా పట్టు కూడా ఉండాలి. విజయమ్మ గారు లేరు, షర్మిల గారు లేరు. సో అక్కడి నుంచి ఎవరో ఒకరు ఆ మహిళా సెంటిమెంట్ మీద భారతీయ గారిని కూడా తీసుకొస్తే బాగుంటుందని ఎక్కువగా యోచిస్తున్నారు అన్నట్లుగా ఆవిడ కూడా చాలా యాక్టివ్ పార్ట్ పోషిస్తుంటారు. తెర వెనుక ఆ పాత్ర పోషిస్తుండొచ్చు, అదంతా నిజమే.
కానీ భారతీయుని మీద చుట్టూ రాజకీయ చర్చ జరపటము విమర్శలు అన్నది ఎక్కువగా సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక పని, విమర్శకులు ఎక్కువగా చేసిన పని. ఆమె అయితే ఇప్పటివరకు కూడా తెర వెనుక కానీ సాక్షికి కూడా ఆమె చైర్మన్, తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. కానీ అదే సమయంలో ఈ వాళ్ళు మహిళలను అన్నారు కాబట్టి వీళ్ళు కూడా అటువైపు వెళ్ళటం, ఇది చాలా రోజులు నడిచింది కథ. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా ఆ అంశం చుట్టూ ఎక్కువగా భారతికి అంత ఫోకస్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. జగన్ ఏం చేయాలి అన్నది లేకపోతే ఇప్పుడు భారతిని తీసుకొని వస్తే ఆమె ఏదో పార్టీని బతికిచ్చేస్తారు అనుకునేంత అమాయకులు ఎవరు రాజకీయాల్లో అది నిజమే. అది ఈయనే నా అక్క చెల్లెళ్ళు నా అవాతాతలు ఇదే ఫిలాసఫీ ఉంది కదా. అప్పుడు ఇవన్నీ కూడా ఒక థీరీ రూపొందించి దాని నుంచి తెచ్చిన కథలండి ఇవన్నీ నా ఉద్దేశంలో. ఇప్పుడున్న ఎదురుగాలిలో రివర్స్ గేమ్లో ఇప్పుడు ఇంత రిస్కులు తీసుకునేంత సాహసం ఆయన చేసే పరిస్థితి లేదు. పైగా ఆమె ఏదైనా మాట్లాడి రాజకీయ పాత్ర భర్త కోసం పులివెందుల్లో ప్రచారం చేయడం, లేకపోతే వీళ్ళు చెప్పే తాడేపల్లి ప్యాలెస్లో రాజకీయాలు చేయటం మినహాయిస్తే ఇప్పటివరకు బయట పాత్ర ఏమీ పెద్దగా లేదు. కానీ నిజం చెప్పాలంటే ఆమెను టార్గెట్ చేస్తున్నారు, మీరు ఎవరు కాపాడడం లేదని ఒకసారి మీకు గుర్తుంటే మంత్రుల మీద జగన్ చాలా తీవ్రంగా ఆగ్రహించారని వార్త వచ్చింది. అప్పుడు వచ్చిన వార్త ఇదే, అంటే భారతిని టార్గెట్ చేస్తుంటే మీరు ఎవరు ఏమీ చేయడం లేదు. నిజానికి వాళ్ళు కూడా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి నిజానికి ఎక్కువ సమస్య అప్పటికే తెచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయాలు మన మహిళలను గౌరవంగా చైతన్యవంతంగా చేస్తే చాలా మంచిది. కానీ ఈ రాజకీయ వివాదం చుట్టూ చర్చ చుట్టూ తిప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. షర్మిల అయినా, సునీత అయినా, లేదా భారతి అయినా, భారతి అయితే వాళ్ళ మేరకు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు కదా. కాబట్టి భర్తకు తోడుగా ఉండొచ్చు, అది అందులో ఏం సమస్య లేదు. కానీ ఆమె ఇప్పుడు వచ్చి ఏదో పోటీ చేసి రాజీనామాలు చేసేటంత రాజకీయ సాహసం చెయ్యలేరండి. ఇప్పుడు ప్రధానమైన విషయం అది. రిస్క్ అంటున్నాను కదా, సీరియస్ రిస్క్ అది. ఉన్నవి కొన్ని రోజులైనా కాపాడుకోవాలి, కొంచెం వాతావరణం మారాలి అని చూస్తారు. కానీ తామే రాజీనామా చేసి రాజీనామాలు చేస్తారు. ఉదాహరణకు కరుణానిధి చేశాడు, ఎందుకు ఇద్దరే గెలిస్తే ఆయన నేను సభకు పోలేనని రాజీనామా చేశాడు. అవును, అట్లాంటివి జరుగుతాయేమో కానీ ఇట్లా జరిగే అవకాశం తక్కువ. ఇంకా విజయమ్మ పేరు మీరు కొన్ని సైట్స్లో అది కూడా చూడొచ్చు. ఆమె ఇప్పుడు అటు కూతురు ఇటు కొడుకు మధ్యలో తల్లిగా ఏదో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ పోటీ చేసి ఎన్నికల్లో అంత పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మరొక అంశం సార్, ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టున్నారు. ఒకవేళ వీళ్ళు ఊహించినట్లుగా 5 సంవత్సరాలు సరే ఒక స్టెప్ వేద్దామని ఆలోచన జరిగితే వాళ్ళిద్దరూ అక్కడ ఇమిడే పరిస్థితి ఉంటుందా? ఆయన విభేదించే కదా ఇప్పుడు బయటకు వచ్చింది. అందుకనేనండి అది అంత ఆచరణ సాధ్యం కాదంటున్నావు. చాలా బలంగా ఇప్పటికి కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వంలో ఉండి ఆయన బలపరచడం ఏం కాదు, తోడుగానే ఉన్నారు ఆయనకి భాగస్వామిగా. జగన్ లేదా వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికి కూడా పూర్తిగా బీజేపీని బలపరుస్తున్నారు. మీకు గుర్తుంటే కనుక లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఏమాత్రం ఇష్టపడని హిందుత్వ సమస్యలు వీటన్నిటిని రాహుల్ గాంధీ చాలా ఎఫెక్టివ్గా బలంగా సవాల్ చేశారు. ఆ తర్వాత టీఎంసీ సభ్యురాలు మహువా మైత్రా కూడా చాలా విమర్శలు చేశారు. ఇవన్నీ అయిన సమయంలో ఎన్డీఏ భాగస్వాములు ఎవ్వరూ బీజేపీని బలపరుస్తూ పెద్దగా మాట్లాడలేదు. మీరు చూస్తే సభలో బీజేపీ నాయకులే లేచి మోదీకి లేకపోతే హిందుత్వకు మద్దతుగా మాట్లాడారు. కానీ ఎన్డీఏ ప్రధాన భాగస్వాములుగా తెలుగుదేశము, జేడీయూ లేకపోతే చిరాగ్ పాషా ఇట్లాంటి వాళ్ళు తక్కువ మాట్లాడారు. కానీ రాజ్యసభలో వైసీపీ మాట్లాడింది. వైసీపీ సభ్యురాలు ఆమె ఇంకొక ఆమె తనుజ ఐ థింక్ సంబడి, వాళ్ళు కూడా కొంచెం మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి మేము మీతో ఉన్నామనే ఒక ప్రయత్నం అక్కడ చూపించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి బీజేపీని ఇంతగా బలపరుస్తూ ఈ సమయంలో కూడా రాజ్యసభలో మేము మద్దతు విషయాల వారీగా ఇస్తామని చెప్తున్న ఆ పార్టీ కాంగ్రెస్తో కలవడం ఎలా సంభవం? ఇంకొక విషయం కూడా మీరు అంటే ఒక టాపిక్ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి దాని గురించి మాట్లాడదాం. ఆ సందర్భంగా బహుశా షర్మిల సాధించిన ఒక అంశం ఏదైనా ఉంటే సోనియా గాంధీ ఈ 75వ జయంతి అని ఆయనకు ట్రిబ్యూట్స్ పే చేస్తూ ప్రత్యేకమైన సంతకంతో ఓ పెద్ద కార్డు ఆమె విడుదల చేశారు. అది షర్మిల గారు వాస్తవంగా ఇన్వైట్ చేశారు నన్ను కూడా. నేను నిజానికి కుదరక నేను వెళ్ళలేదు. ఇదిగోండి సోనియా గాంధీ స్పెషల్ ట్రిబ్యూట్స్తో రాజశేఖర రెడ్డి లెజెండు ఇవన్నీ అని చెప్పి అంటే ఇవి ఒక 10 ఏళ్ల కిందకి వెళ్ళి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. సో వాళ్ళు కూడా వస్తారన్నారు, రాలేదు. రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నారు.
సోనియా గాంధీ ఇందులో ఎలాంటి పదాలు వాడారంటే was a towering leader of Andhra Pradesh and of India, a true patriot who served his country, his state, his people and the Congress party with brilliance, dynamism and selfless dedication. సో ఆయన లెజెండ్ అనమాట. లెజెండ్ అనే మాట కూడా ఇందులో we will always be guided and inspired by his wisdom and his vision. సోనియా గాంధీ అంటున్నారు ఈ మాటలు. కాంగ్రెస్ పార్టీకి ఫర్ హూమ్ ఐ హ్యాడ్ ది హైయెస్ట్ రిగార్డ్ both as a human being and as a valued colleague in the Congress party. We continue to mourn every day. We continue to mourn every day the absence of this great leader. Continue to mourn every day the absence of this great leader who had so much to give to the nation, the party and the people of Andhra Pradesh when his life so tragically cut short. కాబట్టి ఎంత చాలా సూపర్లేటివ్స్లో ది కాంగ్రెస్ పార్టీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ స్ట్రెంగ్త్ టు సర్వ్ ది పీపుల్ ఇన్ హిజ్ లైట్ అని ఆయన వెలుగులో. కాబట్టి చెప్పాలంటే సోనియా గాంధీ ఇలా చేయాలి. ఆమె పేరుతో ఇన్విటేషన్ వాస్తవానికి షర్మిల పేరు కంటే సోనియా గాంధీ పేరు. అయిన తర్వాత రాహుల్ గాంధీ ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. ఈరోజు దాంట్లో ఏంటి, రాజశేఖర రెడ్డికి ఉన్న సాహసము, తెగింపు, ధైర్యం, అంకిత భావం అవన్నీ షర్మిలలోనే నేను చూశాను. కాబట్టి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇదే మాట ఆ పార్టీ ఎక్కువగా చెప్తుంది. ఆయన ఎవరు ఇదివరకు అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లిలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఇది పెట్టారు. రేవంత్ రెడ్డి ఇంకా ఐ థింక్ ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా రాజశేఖర రెడ్డి అభిమానులు. అందుకని ఒక పెద్ద ఇది జరుగుతుంది. ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టరే కదా. జగన్ బయటకు వచ్చి పోటీ చేసి వేరే వైఎస్ఆర్ ఆయన పేరుతో పెట్టి లేదా ఆయన పేరులో ఉన్న అక్షరాలతో పెట్టి విజయం సాధించారు. కానీ అందువల్ల అది జరుగుతుంది, ఆ పోటీ జరుగుతుంది తప్పకుండా. సార్ ఇప్పుడు ఓకే ఇంత జరుగుతుంది కాబట్టి అందరూ క్లెయిమ్ చేస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అవనండి ఈయన అవనండి. ఇక్కడ న్యాచురల్గా అండి ఆఫ్టర్ ఆల్ సిబిలిస్ వై ఫస్ట్ బాండ్స్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ బాండ్స్ ఛాలెంజెస్ అని ఒక పుస్తకమే ఉంటుంది. అంటే మొదట పుట్టిన వాళ్ళు లీడర్లు అవుతారు, తర్వాత వాళ్ళు సవాల్ చేస్తారని చాలా చోట్ల చాలా కుటుంబాల్లో మనం ఇది గమనిస్తాము. రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ తర్వాత ఇప్పుడు షర్మిల వాళ్ళ మధ్య జరగవచ్చు. ఇప్పుడు ఇడుపులపాయలో ముందు ఆమె వచ్చి వెళ్ళారు, తర్వాత ఈయన వచ్చారు, 2 చోట్ల విజయం ఉన్నారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా ఉంటుంది. దాంతోపాటు రైవలరీ కూడా ఉంటుంది. అది కడపలోనే జరిగింది కదా, హైయెస్ట్ రైవలరీ. కాబట్టి ఇంకో కొత్త ట్విస్ట్ అనమాట ఏపీ రాజకీయాల్లో. ఈ వైఎస్ కమ్ కాంగ్రెస్ వారు కూడా ఒకటి ఇక మీద అది జరుగుతుంది. ఇంకా అందులో ఏం ఇది లేదు. అంటే ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టి ఇంకా ఆయనకి ఒకవేళ అరెస్టులు చేయడం ఇట్లాంటివి కూడా జరిగితే అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం పుంజుకోవడానికి అడ్వాన్స్ కావడానికి కూడా ట్రై చేయొచ్చు. ఇట్లాంటివన్నీ సంభవమే. ఎంతమంది అటు వెళ్తారు. కానీ బేసిక్ క్వశ్చన్ ఏమంటే మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ రాలేదు కదా. రాలేదు. అవును. అందుకని ఇప్పుడు మీరు చూస్తే 2029లో అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ మళ్ళీ ఒక ఇది కూడా వస్తుంది. బయలుదేరినప్పుడు కొద్దో గొప్ప జగన్కు వ్యతిరేకంగా యువతల శిబిరంతో సహాయపడటం అనేది అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇండియా వర్సెస్ ఎన్డీఏ. చంద్రబాబు నాయుడు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఈ వాగ్దానాలు తెలుగుదేశం వాగ్దానాలు కాదు, ఎన్డీఏ వాగ్దానాలు. ఎన్డీఏ అనేది చాలా స్ట్రెస్ చేశారు. సో ఎన్డీఏ అధికారంలో ఉంది, ఇండియాకు సంబంధించి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఒక కొత్త పొలిటికల్ డైమెన్షన్, ఒక కొత్త రాజకీయ కోణం కూడా ఏపీ రాజకీయాల్లో తోడవుతుంది. సో ఎలా అయినా వీళ్ళిద్దరి మధ్యన ఈ గ్యాప్ అనేది చాలా చిన్న మాట. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ వార్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ సార్. ఎంత అపజయమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ వార్ ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉందా ఒక ఫ్యామిలీలోని? ఏం చేయాలి ఇప్పుడు? పోనీ
ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉన్నంతలో స్థానాలు ఓట్లు ఆయనకున్నాయి. ఇప్పుడు ఆయన వెళ్ళి నేను తప్పు చేశానమ్మా చెల్లెమ్మా అని ఆయనేమంటారు కదా. లేదు అన్నయ్యని ఓడిపోయావు, కష్టాల్లో ఉన్నావు, నేను నీకు తోడు ఉంటాను, ఇంతకుముందు తల్లి చేయమ్మా చేయొచ్చు ఆ పని, అంతకుముందు పక్కన ఉన్నాము రావచ్చు. కానీ షర్మిల ఎందుకు చేస్తారు? రెండోది ఆమె రాజకీయ విమర్శ కూడా చేస్తున్నారు కదా. ఆమె పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేక శిబిరంలో ఉంది కదా. పైగా ఈయనేమన్నా నేను లౌకిక సెక్యులర్గా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ కోసం మోదీని ఎదిరిస్తానని నేను చెప్పట్లేదు కదా. మీరు మోడీనే కీర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్తో ఉన్న షర్మిల ఎందుకు మీ దగ్గరికి వస్తారు? అంటే కేసుల భయంతో బీజేపీ తోటి ఈయన వెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే పొత్తులో భాగంగా మీరు తెలుగుదేశం పార్టీ ఉంటే ఈయన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఏంటండి ఇక్కడ ఇంత రైవులుగా ఉన్న పార్టీకి? అంటే నాకు తెలుగుదేశం పార్టీ తోటి ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యనే ఇంకెప్పుడు వారు ఉంటుంది. సో వీళ్ళు అందులో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈయన మళ్ళీ అదే పార్టీకి ఇస్తే ప్రజల్లో ఏమనుకుంటారని. అంతకుముందు కూడా అంతే కదా. అంతకుముందు జగన్ వాళ్ళతో స్నేహంగా ఉన్నారంటూనే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీనే బలపరిచింది కదా. వీళ్ళు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు బిల్లులు అన్ని విషయాల్లో రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ విషాదమే అది. పొలిటికల్ ట్రాజెడీ ఆర్ కామెడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ దట్ పరమ శత్రువులుగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం వైసీపీ రెండు ఒకే బీజేపీని ఒకే మోడీని మోస్తూ ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం చేసి దూరం అయిన తర్వాత కూడా మళ్ళీ ఓడిపోయాక అటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పొత్తు పెట్టుకోమని బీజేపీ జగన్ను కూడా అడిగింది. ఆయన పొత్తు పెట్టుకోలేదు, వాళ్ళు కుదరదని వాళ్ళిద్దరు పెట్టుకోలేదు. కానీ ఓడిపోయిన తర్వాత మటుకు ఆయన కూడా మళ్ళీ బలపరుస్తామని బలపరుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మాకు 11 మంది ఎంపీలు ఉన్నారు, మా మీద మేము మద్దతు ఇస్తామని ఆఫర్ ఇచ్చి దాని మీదే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని కనీసంగా ప్రశ్నించలేకపోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచారకరమైన వాస్తవం. ఎందుకంటే మీరు కేసులు అంటారా, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా ఇతరులు కానీ కేసుల గురించి ఆందోళన పడి బీజేపీని బలపరుస్తారు. కానీ ఇది ఒక జగన్కే పరిమితం కాదు. భారతదేశంలో ప్రతిపక్షాలను తను విమర్శించిన వాళ్ళను చాలామందిని బీజేపీ కేసులతోనే లోబర్చుకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఈయన స్కిల్ ఏదో పెట్టి అరెస్ట్ చేసి ఇది చేశారు. దానివల్ల కూడా ఓటమికి అది కూడా ఒక కారణమైందని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఆ స్కిల్ కేసులు సిఐడి అదుపులో ఆధ్వర్యంలోనైతే న్యాయం జరగదు, ఎందుకంటే అదే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వీటిని సిబిఐకి బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందో లేకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారో మనకు తెలీదు. అంటే జగన్ కేసులేమో రోజువారీగా విచారించాలని ఒక పిటిషన్ దాఖలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల మీద చంద్రబాబు నాయుడు కేసులు రెండు వేర్వేరు కావచ్చు. అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను, ఎవరికి నచ్చిన అభిప్రాయాలకు వాళ్ళు రావచ్చు. కానీ ఇద్దరి మీద కూడా సిబిఐ కేసులతో ముడిపెట్టి సిబిఐకి అప్పగించాలని ఒకటి, సిబిఐ వేగంగా చేయాలని ఒకటి తెలంగాణ హైకోర్టులో ఉంది. సో ఈ అస్త్రాలు ఈడీ అస్త్రం త్రిశూలం, అదే బ్రహ్మ, అది ఏమన్నాలి త్రిశూల వ్యూహం, ఈడీ సిబిఐ ఐటీ, వీటిని ఉపయోగించడం బీజేపీకి బాగా అలవాటు. జగన్ కూడా దానికి లోబడి ఉన్నారు. దాంట్లోకి తేవడానికే బహుశా ఇప్పుడు చంద్రబాబు కేసులు కూడా సిబిఐకి అప్పగించాలని పిటిషన్ వేశారు. అది జరుగుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. అంటే ఓకే, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన గతంలో ఆయనతో పొత్తు పెట్టుకుని గెలిచిన వ్యక్తి 2014లో. సో ఆ నేపథ్యంలో ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా బయట నుంచి మద్దతు ఇచ్చారు. కానీ వీళ్ళు భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఈయన బయట నుంచి ఇస్తున్నారు కదా అని. అదే కదా, దాంట్లో తేడా ఏముంది? అంటే చంద్రబాబు అంటే మీరు అనేది చంద్రబాబు ఇవ్వచ్చు కానీ జగన్ ఇవ్వడం ఏంటని. నాకైతే ప్రజల కోణంలో అలాంటి తేడా భాగస్వామి కాదు కదా కాదు. మీరు కోరే కదా భాగస్వామి అవుతారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని అలా అయితే ధర్మ పోరాటం చేశారు కదా, కేంద్రం అన్యాయం చేసిందని విమర్శించారు కదా, అవేం మారలేదు కదా. మారకపోయినా మీరు అటు వెళ్ళారు కదా, రాష్ట్రానికి మంచిది అని. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దూరం అయ్యాను, రాష్ట్ర ప్రయోజనాల కోసమే దగ్గర అయ్యాను, మధ్యలో బీజేపీ అవ్వలేదు కదా. సో మీరు చంద్రబాబు జగన్ కోణంలో మీరు ఆలోచిస్తున్నారు, బీజేపీ కోణంలో ఒకటే జరుగుతుందని నేను చెప్తున్నాను. ఇది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, ఇంకా పచ్చిగా కనపడతాడు మనకు. ఆయన అసలు యువతలికి వచ్చి ఈ పార్టీలతో కలిసి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆఖరికి ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా మొదట్లో నితీష్ కుమార్ ఉన్నాడు. ఏర్పడిందే ఆయన పాలించే పాట్నాలో ఏర్పడింది. సో బీజేపీ విషయంలో
ఏదో ఒక విధంగా అందరినీ నయానో భయానో కలుపుకుపోవడం అనేది ఆ పార్టీకి అలవాటుగా ఉంది. వీళ్ళు కూడా దానికి లోబడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సమస్య ఉంది. ఉదాహరణకు ఉత్సాహంలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడితే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రత్యేక హోదా చాలదు, అంతకంటే ఎక్కువ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చాక హిందూ ఇంటర్వ్యూలో చాలా వివరంగా చెప్పారు. అంతకంటే ఎక్కువ కావాలంటే అది కూడా కావాలా? అంతకంటే ఎక్కువ కావాలి కాబట్టి అంటే దాన్ని వదిలేస్తున్నట్టు దాని అర్థం. ఈ ₹1,00,000 చాలదు, ₹1,00,00,000 కావాలి అంటే కోటిలో 1,00,000 కూడా ఉంటుంది కదా. 1,00,000 ఇవ్వకపోయినా నేను కోటి కోసం అంట. కాబట్టి ఇక్కడ బీజేపీ ఒత్తిడి అది బీజేపీ ఒత్తిడి, వీళ్ళ లొంగుబాటు దానికోసమే. ఓకే సార్, ఈ సజ్జల గారు చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందు రావడం జరిగింది. వచ్చి 5 ఏళ్లలో ఎంతో చేసాం, మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగాం, కానీ మనకి పాజిటివ్గా రిజల్ట్ రాలేదు. ఏంటి ఇది మంచి జరిగితేనే కానీ ఓటు వేయాలనడం ఏంటి? అంటే వీళ్ళు మంచి చేశారు, ప్రజలు దాన్ని మర్చిపోయారు అనా? అంతే కదా. మేము అంటే వాళ్ళకి చాలేదు, మేము గెలవలేకపోయాము, మాకంటే ఎక్కువ చేస్తామన్నారు, ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ థీరీ అదే కదా. మేము పథకాలు ఇవన్నీ చెప్పి మెయిల్ చేసాము, మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి ఒక 10% మంది అటు మొగ్గారు. జగన్ మొన్న పులివెందులో చెప్పింది కూడా అదే. పథకాలు 10%, 40% వీటి చుట్టే వాళ్ళు తిరుగుతున్నారు. మాకంటే ఎక్కువ పథకాలు ఇస్తారు కాబట్టి అటు పోయారు. సజ్జలు ఇంకో మాట కూడా అన్నారు. ఏమని అంటే దీనికి సంబంధించి మీరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది, చాలా హీనంగా ఉందంటూ, మరి మీరే అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ఎలా వాగ్దానం చేయగలరు, ఎలా ఇవ్వగలుగుతారు అని. అంటే వీళ్ళు ఇవ్వలేరు, ఊరికనే వాగ్దానాలు చేసి బుట్లో వేసుకున్నారు అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క వాదన. ఇంకా అయితే ప్రజలు తప్పు చేశారా అంటే ఈ రోజు వరకు కూడా 2019 తీర్పు కూడా ప్రజలు ఏదో ఒక విధంగా ఒక ధ్యాసలో పడిపోయి ఓటేశారు పొరపాటున అన్నదే తెలుగుదేశం వాళ్ళ వైఖరి కూడా. ఈ రెండు పార్టీలు కూడా ఒకరి ఉనికిని లేదా ఒకరి విజయాన్ని ఒకరు ఆమోదించే స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళు ప్రజలు తప్పు చేశారని కాదు, కానీ ప్రజలు ఆశపడ్డారు, పథకాలకు ఆశపడ్డారు. అంటే వీళ్ళు ఇచ్చినప్పుడు పథకాలు తీసుకుంటే గొప్పనా, వాళ్ళు ఇస్తామన్నప్పుడు అటు ఓటేస్తే అదేమో ఆశపడ్డాం. కాబట్టి రాజకీయాలు అనేవి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వాస్తవికంగా ఆలోచించాలి, కానీ మనకు అనుకూలంగా ఒకటి అటైతే ఒకటి అనటం ఎట్లా? పెంచకూడదా? మీరు సంక్షేమ పథకాలు ఉదాహరణకు ₹100 ఇస్తున్నారు, ఇంకొకరు 200 ఇస్తానన్నారు, మీరు 100 అన్నారు కాబట్టి వాళ్ళు 100 అనాలా? ఉదాహరణకు పోటీ, ఇది రాజకీయ పోటీ. కాబట్టి ఎలా ఆర్థిక వ్యవస్థ చేస్తారు, ఎలా లెక్కలు చెప్తారు, లేదా ఏమవుతుందని రేపు చూడాలి. ఇంకొకటి ఏమో జగన్ హయాంలో అప్పులు అవన్నీ చాలా ఎక్కువగా బహుశా శ్వేతపత్రం ఈరోజు రేపు అది కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాదు సజ్జల పూర్తిగా అదృశ్యం అవ్వలేదు, విదేశాలకు ఉన్నారు, చాలా ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఉన్నారు. మళ్ళీ మాట్లాడతారేమో బహుశా ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి నుంచి మొదలుపెట్టి. కానీ మాట్లాడినవే కొత్త విషయాలు కాదనుకోండి, మామూలుగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన వాదనలే. ఇంతకంటే కూడా ముఖ్యమైనది ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్లో వాళ్ళు సన్మానమో చేశారు. ఆయన ఉత్సాహంగా మాట్లాడారు, విజయోత్సాహం అవన్నీ బాగా కనబడ్డాయి. కానీ ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, పరిశ్రమలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి, మళ్ళీ వస్తే ఈ వైసీపీ అనే భయం వాళ్ళని కొంచెం వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు అంటున్నారు అని. అంటే ఇప్పటికి కూడా వైసీపీ అనేది వచ్చే పెట్టుబడులను ఆపేయడానికి భయపెట్టేటంత పరిస్థితిలో ఉందా అనేది ఒక మాట. రెండవది ఆ భూతం అని, ఇదివరకు సైకో అనేవాళ్ళు, సైకో కొంచెం ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు భూతం అంటున్నారు. సో ఈ భూతం గురించి భయపడుతున్నారు. ఈ భూతాన్ని నేను భూస్థాపితం చేస్తాను అన్నారు. సో భూస్థాపితం అన్నది మరింత తీవ్రమైన మాట కదా, ముఖ్యమంత్రిగా ఉండి ఇలా అంటే ఎట్లా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటన్నిటిని రాజకీయ కోణంలో మనం తీసుకోవాల్సిందే, కానీ బట్ అయితే ప్రతిదీ తప్పు పట్టుకుంటున్నారు కదా ఒకరినొకరు, సో వివాదం అవుతుంది. బట్ కీలకమైనది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓడిపోయినటువంటి వైసీపీ పాత్రను గురించి పెట్టుబడులు పెట్టేవాళ్ళు భయపడుతున్నారు అని అనటమే కొంచెం. అంటే మరి 2014 నుంచి 19 వరకు జరిగింది, 19 నుంచి 24 వరకు ఇబ్బందికర పరిస్థితి సార్. ఇన్వెస్టర్లు ఎందుకు వస్తారు? కాంట్రాక్టులు కూడా చేసిన వాళ్ళకి డబ్బులు రాలేదు, వాళ్ళు భయపడతారు కదా. అయితే ఈ సమయంలో ఇంకొక చిన్న కొనసాగింపు అంటే ఈరోజు హిందూ పత్రిక పతాక శీర్షికగా ఉండి అసలు భారతదేశానికి పెట్టుబడులు రావటం అనేది చాలా లోయెస్ట్గా ఉంది. లేటెస్ట్ ఫిగర్స్ చూస్తే
చాలా తగ్గుముఖం పడుతున్నాయని కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఓకే, అసలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా. సార్ మరొక కీలక అంశం, గతంలో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది పెట్టిన అంశం కూడా ఇది, ఉచిత ఇసుక. నేటి నుంచి ఏపీలో కొత్త విధానం అమలు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అది మంచిదండి, ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేరాలి. రెండవది, ఇసుక అనేది సరఫరా లేకపోవడం వల్ల నిజంగా నిర్మాణ పరిశ్రమ కొంచెం కుదేలైపోయి ఓటమికి అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం. అది దాన్ని సక్రమంగా మళ్ళీ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని ఒక విధానం కూడా ప్రకటించారు. దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఖర్చులు, రవాణా ఖర్చులు, సీనరేజ్ ఖర్చులు మాత్రమే తీసుకొని ఇస్తున్నారు. మామూలు నదీ తీరాల్లో కనుక ఇసుక తీసుకుంటే సీనరేజ్ ఒక 84 రూపాయలు, ఇతర ఖర్చులు 10 రూపాయలు, దాదాపు ఒక 100 రూపాయలు ఛార్జీ. అదే కొన్ని బోట్ అసోసియేషన్స్ అని పెట్టి వాటికి అప్పగించినవి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటి నుంచి కనుక తీసుకుంటే మటుకు అక్కడ 240 రూపాయలు. ఈ ఛార్జీలతో ఇసుక సప్లై చేయడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. ఇదా? ఇది టన్నుకు సీనరేజ్ కింద టన్నుకు 88 చొప్పున, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 20 రూపాయలు వసూలు చేస్తారు. అదే ఉభయ గోదావరి జిల్లాలో బోట్మెన్ సొసైటీలనే ఉన్నాయి. వాటికి ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి ఉంటే మటుకు అప్పుడు 225 రూపాయలు తీసుకుంటారు టన్నుకు. అలాగే దూర కేంద్రాలకు కనుక ఇసుక తరలించాల్సి వస్తే రవాణా ఛార్జీ ఖర్చుల కింద టన్నుకు కిలోమీటర్కు దాదాపు 5 రూపాయలు, 4.90 పైసలు లెక్క కడతారు. 18% జిఎస్టీ. సో దీని అంతటితో ఒక్కొక్క ఆయా కేంద్రాల్లో టన్ను ఇసుక ధర అన్నది కలెక్టర్లు దీన్ని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులు ఇసుక ఇవ్వాలనేది ఇక్కడ ఉన్నటువంటిది. సో ఇంకొకటి ఏంటంటే, స్థూలంగా దీన్ని లెక్కేస్తే ఎట్లా ఉంటుందంటే, ఒక లారీలో 3 టన్నులు అనుకుంటే రాజమండ్రి ఆ చుట్టుపక్కల గతంలో 6,500 వసూలు చేసేవాళ్ళట గత ప్రభుత్వం టన్నుకి. ఇప్పుడు టన్నుకు, లారీకి అది ఇప్పుడు 3 టన్నులకు ఇప్పుడు 2,125 2,125 కంటే 700, దాదాపు ఒక టన్నుకు 700 లారీలో అయితే. అది ఇప్పుడు లేటెస్ట్. అంటే 700 తీసుకుంటారా టన్నుకి? టన్నుకు ఇది లారీలో చేస్తే. అది అయితే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఈ ఏడాది 3.20 కోట్ల టన్నులు కావాలి. ఈ సెప్టెంబర్ వరకు 88 లక్షల టన్నులు కావాలి. అక్కడ 45 లక్షల టన్నులు అందుబాటులో ఉంది. సో ఇసుక అనేది ఒక సమస్యగా ఉంది. దానికి ఉచితంగా ఇవ్వడం వల్ల మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఈ 3 చాలా ప్రధానమైన అంశాలు, ప్రధానమైన బెడదలు అనుకున్నారు కదా. కాబట్టి ఇసుకకి ఇది వస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా మెయిన్ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఆయన విశాఖ యాత్ర వీటన్నిటికంటే ముందు మొదటి సభ పెట్టింది కూడా ఇసుక మీదే. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన, ప్రతి ఒక్కరికి అది కావాలి. పైగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పనులు, మేస్త్రీలు, వాళ్ళ దగ్గర ఉన్న ముఠాలు, పనులు లేవు, విపరీతంగా ఉంటాయి. కాబట్టి అది జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండేట్టు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కామెంట్ చేశారు, ఇప్పుడు అంతా చాలా తవ్వుకుపోయారు, చాలా మాఫియా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు కొత్త ఉన్నట్టు పనిచేయడం మొదలు పెడితే ఎట్లా కుదురుతుంది, గతంలో జరిగింది ఏదో దాన్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా ఆయన ఒక సీనియర్ కదా ఒక అధికారులకు చెప్తున్నారు. సార్ మరొక కీలకమైన అంశం, ఉప ముఖ్యమంత్రి గారు తన క్యాడర్కి వార్నింగ్, ఎవ్వరో హద్దు దాటి కానీ మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు, అందులో ఎటువంటి మొహమాట లేదని. అది ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు, లేకపోతే వేరే స్థాయి అవ్వచ్చు అన్నది. సో ఎవరైనా లీడర్ ఈ రకంగా చెప్పే పరిస్థితి ఉంటుందా జనరల్గా? అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్కు సంబంధించి అభిమానులు అదే ఒక విధంగా ఉత్సాహమైనదే, ఉత్పాదమైనదే అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాట్లాడటం లేకపోతే తొందరపడటం జరుగుతుందేమో అనేది ఆయన ఒక జాగ్రత్త తీసుకున్నారు. మీరు గమనిస్తే ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఈ మైత్రి గురించి ఎవరు ఏమన్నా మాట్లాడితే నేను సహించనని ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ ఆయనకున్న గ్లామరు, ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటము, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసుకొని ఒక సమతుల్యత బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్న ఒక పరిస్థితి. సో మేము ఇప్పుడు ఉదాహరణకు అక్కడెక్కడో వాళ్ళు పిఠాపురంలో మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని అదేదో ఊళ్ళో పెట్టుకుంటే అక్కడ పోలీసు వాడు వచ్చి బాబు ఎక్కడన్నా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే మంచిది కాదని చెప్పాల్సి వచ్చింది. ఆయన ఆ రోజు ప్రసంగంలో అన్నమాట నిజమే, క్యాజువల్గా.
సో ఇందులో ఏది ఎంతవరకు అని లిటరల్గా తీసుకోవడం వల్ల వస్తున్న సమస్య ఒకటైతే, మనం ఇంత చేశాం కదా, మన వాళ్ళే గెలిచారు కదా, కాబట్టి మన మాట ఎక్కువగా ఉండాలి కదా అని భావించే వాళ్ళు కూడా కొంతమంది, అందులో యువత ఎక్కువ కదా ఆయనకు. అవును. కాబట్టి వాళ్ళకు కొంచెం జాగ్రత్త ఉండాలి అని భావించి ఆయన హెచ్చరిక చేస్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ కుదరదు. అంటే ప్రభుత్వం మనది, మన వాళ్ళు వచ్చింది కాబట్టి మన మాటే అనేది కాదు. ప్రభుత్వం మనది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏదైనా మీరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖచ్చితంగా హెచ్చరించారంటే రెండు అర్థమవుతాయి. ఒకటి, ఆయన సీరియస్గా తీసుకుంటున్నారు, ఆయన సీరియస్నెస్ తెలుస్తుంది. రెండోది, సమస్య కూడా సీరియస్గా ఉందని ఆయన భావించి ఉండాలి. మామూలుగా అయితే చెప్పరు కదా. ఈ టెండెన్సీస్ రాకుండా చూడాలి, ఈ టెండెన్సీ హాని చేస్తుందని ఆయన గుర్తించి ఉండాలి. అందుకని ఆ హెచ్చరిక చేశారని మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా అది కాకుండా లేఖలు రాసేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళకు కూడా కొంచెం పరోక్షంగా, ఇప్పుడు మనకు కుర్రాళ్ళు లేదా సోషల్ మీడియా ఇవి కనిపిస్తాయి, కానీ రాజకీయ ప్రాబల్యం కోసం, పట్టు కోసం స్థానికంగా తెర వెనక నుంచో లేదా తెర ముందు నుంచో పనిచేసే వాళ్ళకు కూడా ఆయన హెచ్చరిక ఉద్దేశించింది. ఇదంతా ఏదో యువతకు మాత్రమేనో లేదా కుల సంఘాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అనేది ఒక ముఖ్యమైన సవాలు ఈ ప్రభుత్వంలో. జనసేన తెలుగుదేశం మధ్య, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క చాలా విస్తారమైన ఆకర్షణ, తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయమైనటువంటి నాయకత్వం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా అక్కడ ఒక చాలా ముఖ్యమైన సమస్య. ఆయన 3-4 శాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మీరు కనుక గమనిస్తే, మేము పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడాము, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము, డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చాము, ఇలా మాట్లాడటం మనం గమనిస్తాం ఈ కొద్ది రోజుల్లోనే. సో అందువల్ల కూడా ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నారు ఆయన, బహుశా నేను అనుకోవటం, ఇది ఉమ్మడి ప్రభుత్వము, అవును, మీరు మరీ టూ మనీ ఇది పెట్టుకొని అన్నీ ఇప్పటికిప్పుడు అయిపోతాయని మీరు ఆశలు పెట్టుకొని కామెంట్స్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని కూడా ఆయన చెప్తున్నారు. మంచిదండి, పార్టీ ప్రభుత్వం ప్రజల తీర్పు వచ్చిన తర్వాత సక్రమంగా నడవాలి అంటే ఈ బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా అవసరం తప్పకుండా. రవి గారు, ఒక్క విషయం అండి, పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు, ఇప్పుడు ఉదాహరణకు హరిప్రసాద్, మొన్నే నేను ఆయన అభినందిస్తున్నా, ఎమ్మెల్సీ. ఆయన ఈరోజు నా శక్తి కొద్దీ నేను ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తాను అంటే, మీరు చూడు జాగ్రత్తగా, అంటే ఇట్ ఈజ్ నాట్, అంటే ఏదైనా చేస్తామా అని కాదు, ఉన్న లిమిటేషన్స్ కూడా గుర్తించాలని. సార్, పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకరు, పూర్తి స్థాయిలో ఆ రోజు ప్రజారాజ్యం అవనియండి, యువరాజ్యం అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా, పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్, ఈ వ్యత్యాసం కోసం మీరు గమనించిన అంశాలని ఏమని చెప్తారు ఆయన కోసం? ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాడు. గెలిచిన తర్వాత, విజయం సాధించిన తర్వాత కొంచెం వినయం కానీ జాగ్రత్త కానీ పెరిగింది వాస్తవంగా చెప్పాలంటే. అంటే కొత్త పార్టీగా, యువ పార్టీగా తన ప్రయోజనాలు, తమ వాళ్ళని సంతృప్తిపరచడం ఒక సవాలు, అదే సమయంలో ఇద్దరితో బ్యాలెన్స్ చేసుకోవాలి. దీంట్లో ఆయన కావలసినంత జాగ్రత్త తీసుకుంటున్నారు, అదే సమయంలో తగ్గకూడదు. ఏది ఏదో సామెత ఉంది కదా, ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో. ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అని అత్తారింటికి దారేదిలో చెప్పారు కాబట్టి ఎప్పుడు తగ్గుతూ ఉంటారంటే అది కూడా కుదరదు. అది కూడా ఆయన మెసేజ్ చాలా క్లియర్గానే ఆయన కదలికలు వీటన్నిటి ద్వారా ఆయన ఇస్తున్నారు. సో గట్టిగా ఉంటాను, నేను బ్యాలెన్స్గా ఉంటాను తప్ప నేనేదో పరాధీనత అంటే. ఎందుకు ఇక్కడ ఒక సమస్య వస్తుందంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీడియా చూసినా ఎంతసేపటికి వీళ్ళిద్దరిని కౌంటర్ పోస్ట్ చేయడం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మూడోది, బీజేపీ మనకు చాలా తక్కువ వినిపిస్తుంది బీజేపీ గురించి రాష్ట్రంలో. ఈరోజు రాజమండ్రిలో వాళ్ళ కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో కాదు, సాధారణ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏమొస్తుందంటే, బీజేపీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ వెనక నుండి యాక్ట్ చేస్తుంది అనే ఒక అభిప్రాయం వస్తుంది. అవును. సో వీటన్నిటి మధ్యలో ఆయన బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో బహుశా ఆయన చెప్పిన మాట తమ వాళ్ళకే కాదు, బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఒక విధంగా మనము కలుపుకొని వెళ్ళాలని, మెచ్యూరిటీ ప్రదర్శించడానికి, పరిపక్వంగా ప్రవర్తించడానికి, జాగ్రత్తగా ఉండడానికి, తర్వాత అధ్యయనం చేస్తున్నాను అని చెప్పడానికి. అందుకే అధికారులుగా కూడా కొంచెం సమర్థులైన వాళ్ళని తెచ్చుకోవడం ద్వారా తన టీం షార్ప్గా, పవర్ఫుల్గా ఉండాలని ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంటే మీరు అడిగిన దానికి చెప్పాలంటే, ఆయన సీరియస్ పాలిటీషియన్స్,
చాలా గంభీరమైన రాజకీయం చేస్తాను తప్ప నేను ఆషామాషిగా వెళ్ళను అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై కానీ చేస్తాను. చాలా మంది ఊహించి ఉంటారు కదా ఈయన ఇలా ఉంటాడని. ఆయన ఊహించలేండి, నేను మీకు మొదట్లో కూడా చెప్పాను కదా. బట్ ఆయనకు చాలా ఆలోచనలు, చాలా వ్యూహాలు, ఎలా నిలదొక్కుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి భిన్న వర్గాలు, భిన్న కుల మత సంబంధాలు, భారతదేశంలో బీజేపీ, వీటన్నిటిలో తన పార్టీని, తన అనుయాయులను ఎలా మలుచుకోవాలన్న విషయంలో ఆయనకు చాలా ఆలోచన ఉంది. అదేమీ తక్కువది కదా. అదంతా నేను ఆమోదిస్తాను, మీరు ఆమోదిస్తారు, అది ప్రశ్న కాదు. బీజేపీతో కలవటం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, విమర్శ కూడా ఉంది. కానీ ఆయన అయితే మటుకు వీటన్నిటి మధ్యలో జనసేన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడం, జనసేనను శక్తిగా పెంచుకోవటం, దాంట్లో తను కేవలం ఏదో అనుయాయుడిగానే కాకుండా ఒక సమగౌరవం కలిగిన నాయకుడిగా రూపొందటం, కమాండింగ్ రెస్పెక్ట్ అండ్ అంటారు చూడండి ఒక విధంగా, అదే ఆయన లక్ష్యంలాగా కనిపిస్తుంది. కొన్ని పనులన్నా చేసి చూపించాలి అనేది కూడా. ఇప్పుడు ఇసుక ఇవన్నీ మరి గట్టిగా వాటి మీద మాట్లాడుతూ వచ్చారు కదా. దాదాపు ఆయన సభలన్నింటిలో కూడా ఈ 3-4గా మాట్లాడేవాళ్ళు. కౌలు రైతులు, ఇసుక, ఇట్లాంటి మిస్సింగ్ కూడా పురోగతి కనిపిస్తున్నది. ఎన్విరాన్మెంట్, మహిళలు, సరే అదొక కేసు అనుకోండి. ఆ కేసు వివరాల తర్వాత వచ్చాయి, మీరు చూడొచ్చు. ఆ అంశంలో హోమ్ మినిస్టర్ ఏం చేస్తారో మనం తర్వాత చూడాలి. సో పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈజ్ టర్నింగ్ టు బి ఏ సీరియస్ పాలిటీషియన్, ఒక రాజకీయవేత్తగా. రెండోది రాష్ట్ర, ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఇండియన్ సభలో ఏదో సభలో మాట్లాడుతున్న సూర్య అనుకుంటా స్పీకర్, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాకు తెలుసు అని అక్కడ చెప్తున్నాను. సో సినిమా ప్రపంచంలో కూడా దాని రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తాయి. వీటిని సాటిస్ఫై చేస్తూ పొలిటికల్ మెసేజ్ ఇవ్వాలి. అది ఆయన రైట్ మెసేజ్ ఇవ్వడం, మెసేజ్ డెలివరీ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, ఒక ముక్కలో చెప్పాలంటే. అంటే ఆయన ఇప్పుడు మలుచుకున్నాడు అనుకోవచ్చు అంటే మొదటి నుంచి కూడా ఈ భావజాలాలు ఉన్నాయి. మీరు మాట్లాడినప్పుడు మీతో ఆయన అంటే ఇది టూ ఓల్డ్, చాలా రోజులైంది దాని గురించి, దాని ఆధారమే అదొక్కటే అని నేను చెప్పను. కానీ ఆయన తప్పకుండా బిజినెస్ అని, నేను ఆషామాషి కాదు, నేను సీరియస్ పాలిటీషియన్, అది చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. రెండోది అవసరం కూడా పెరుగుతుంది ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విధమైన ఆయన అనుభవం, ఆయన ఇవన్నీ ఒకవైపు నుంచి వస్తాయి. కానీ రెండో వైపు నుంచి తన ఉప ముఖ్యమంత్రి దాదాపు ఫోటో పెట్టి, లేదా ఆయన కలవటమే కీలకం, ఇవన్నీ వస్తున్నప్పుడు పోస్ట్ ఎలక్షన్, పోస్ట్ విక్టరీలో తన బాధ్యత ఎలా నెరవేర్చాలి. కాబట్టి